తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, ప్రజెంట్ జనరేషన్లో యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే జాబ్. అంటే ఉద్యోగం రాక, అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినా కూడా ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి కూడా ఉద్యోగం మిస్ అవుతూ ఉంటుంది. సో అది సాఫ్ట్వేర్ అవనివ్వండి, హార్డ్వేర్ అవనివ్వండి, ఇతరత్ర ఏదైనా సరే ఉద్యోగం అనేది మనకు నీడ్. సో ఈ ఉద్యోగ ప్రాప్తి అనేది చాలా మందికి చాలా లేట్ అవుతుంది, తొందరగా అసలు దొరకట్లేదు. మరి అలాంటి ఉద్యోగం పొందటానికి, మనకు తొందరగా జాబ్ రావటానికి ఏదైనా మంత్రం కానీ లేదంటే ఏదైనా పరిహారం కానీ ఉందా గురువు గారు? తప్పకుండా ఉందమ్మా. ఒక మంత్రం ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఇప్పించేటువంటిది ఉంది. అయితే దీనికి అసలు ఉద్యోగం ఎందుకు రాదు, ఎందుకు లేట్గా వస్తుంది, ఎందుకు ఎర్లీగా సెటిల్ అవుతారు అనే దానికి జ్యోతిష్శాస్త్రం చెప్తున్న విషయాలు చెప్తానని మీకు ముందుగా. ఎప్పుడైనా సరే దశమ స్థానము అంటారు, జాబ్ చేసే స్థానాన్ని 10th హౌస్ అంటే లగ్నం నుంచి దశమ స్థానాధిపతి పాడయ్యాడు. పాడవడం అంటే ఇన్ సెన్స్ పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, బలంహీనంగా ఉన్నాడు, బలంగా లేడు. అలాంటి వారికి తొందరగా ఉద్యోగం రాదు. అది మనం జాతక చక్రం చూసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమంటే కెరియర్లో ఇబ్బంది ఉంది, అది కూడా ఎలాంటి ఇబ్బంది కూడా చెప్పొచ్చు. ఉద్యోగం రావట్లేదా, ఉద్యోగంలో గొడవలు ఉన్నాయా, ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్ళాడా, అసలు ఉద్యోగం వద్దని కూర్చుంటున్నాడు అనేటువంటిది కూడా ఉంటుంది. ఒకటి. రెండవది, కొంతమందికి ఉద్యోగం చేసే యోగం ఉండదు, వ్యాపారం చేసే యోగం ఉంటుంది. అది తెలియక ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో చిన్నపాటి ఉద్యోగం దొరుకుతుంది, అయ్యో నా జీవితం ఏంటి ఇలా ఉందనుకుంటారు. కానీ ఈయన జాతకంలో ఉన్న యోగం ఏంటంటే ఈయన 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం అయింది. అది తెలుసుకోకపోవడం వల్ల అరే ఉద్యోగం చేయట్లేదు అంటాం. అది ఫస్ట్ మనం జాతకంలో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th లార్డ్, 6th లార్డ్, 2nd లార్డ్, ఈ 3 పరిశీలన చేయాలి. 10th లార్డ్ బాగోలేడు, ఉద్యోగం చేయడు. కానీ 2nd లార్డ్ బాగున్నాడు, ఏదో రూపంలో డబ్బులు వస్తాయి వాళ్ళకి. అంటే ఉద్యోగంలోనే వెళ్ళాలని రూల్ లేదు, ఫాదర్ది ఏదో బిజినెస్ ఉంటుంది లేదా బిజినెస్ యోగం ఉంటుంది, అట్లా వస్తుంది. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయవలసిన విషయం ఏంటంటే అసలు ఈయనకి ఉద్యోగ యోగం ఉందా లేదా, తాత్కాలికంగా లేకుండా ఆగిందా, లేకపోతే పర్మనెంట్గా అసలు ఉద్యోగ యోగమే లేదా. ఒకవేళ వ్యాపారం చేసుకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకోవాలి, అది ప్రోడక్ట్ రిలేటెడా సర్వీస్ రిలేటెడా వ్యాపారం. ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే ఒక వస్తువు అమ్మడం, సర్వీస్ రిలేటెడ్ అంటే ఆ వస్తువుకి మీ సర్వీస్ ఇవ్వడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, జొమాటో ఉంది. జొమాటో డైరెక్ట్గా వస్తువు అమ్మడం, సర్వీస్ ఇస్తాడు. ఇప్పుడు ఫుడ్ కూడా సప్లై చేస్తాడు, అన్ని సప్లై చేస్తాడు, కానీ ఓన్లీ సర్వీస్. ఇప్పుడు కార్ షోరూమ్ వేరు, కార్ రిపేర్ సెంటర్ వేరు. కార్ రిపేర్ సెంటర్ ఈజ్ సర్వీస్, కార్ షోరూమ్ ఈజ్ ప్రోడక్ట్. సో వాళ్ళ జన్మజాతకంలో సర్వీసా ప్రోడక్ట్ అనేది తెలుసుకోవాలి. అయితే ఇందులో కొంతమందికి ఉద్యోగ యోగమే ఉంటుంది కానీ అది బలహీనంగా ఉంటుంది. దాన్ని బలపరుచుకోవాలంటే 12 లగ్నాల వాళ్ళకి ఒక మంత్రం ఉంటుంది. అదేవిధంగా 12 లగ్నాల వాళ్ళు ఏ గ్రహాన్ని బలంగా చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇంకొంతమందికి ఏమవుతుందంటే సొంత ప్లేస్లో ఉండదు, విదేశాలకు వెళ్ళడం వల్ల ఉద్యోగం ఉంటుంది, విదేశీ ధన యోగం ఉంటుంది వాళ్ళకి, బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం లేదా వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటారు. ఆ పర్టికులర్ యోగాలు మీ జన్మజాతకంలో ఉంటాయి, అది చాలా క్లియర్గా తెలుస్తుంది కూడా. అయితే ఇక్కడ బలహీనంగా ఉంది కానీ ఏం చేసుకోవాలంటే అందరికీ జనరల్గా చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః 40 minutes చదివితే ఖచ్చితంగా మీకు తెలియకుండానే ఒక ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగం ఎందుకు నాకు రాదు, ఎట్లాగైనా ట్రై చేస్తాను, ఒక పట్టుదల పెరుగుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది. ఒకటి. రెండవది, 12 లగ్నాలకి దశమ స్థానాధిపతి పాడైతే దశమ స్థానాన్ని స్ట్రెంథింగ్ చేసుకోవాలంటే ఎలా అంటే ఇప్పుడు మేష లగ్నం ఉంది, శని దశమాధిపతి. సహజంగానే శని అందరికీ కర్మకారకుడే, ఉద్యోగాన్ని వ్యాపారం ఇచ్చేది ఆయనే. అయితే అక్కడ బుధుడు బలంగా ఉంటే వ్యాపారం చేస్తారు, శని ప్లస్ శుక్రుడు కూడా బలంగా ఉంటే ఉద్యోగం చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషలగ్నం వారు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయాలి. చేస్తే ఉద్యోగ యోగం వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా ఉద్యోగ యోగం పెరుగుతుంది. అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 10th లార్డ్ ఇంకో గ్రహంతో ఏదైనా కలిసి ఉంటే ఆ గ్రహం ఎవరో కూడా తెలుసుకోవాలి. ఇది జనరల్గా చూసుకోవాల్సిన విషయం పర్సనల్ చార్ట్లో. వృషభం వారు కూడా కాళికా అమ్మవారి ఆరాధన ద్వారా ఉద్యోగ ప్రాప్తి తొందరగా పెరుగుతుంది. మిథునం వారికి దత్తాత్రేయుడు, కర్కాటకం వారు నరసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా సింహం వారు కనుక చూసుకుంటే అమ్మవారి నామాలు లేకపోతే ఏదైనా లలిత చేసుకోవడం ద్వారా. కన్యావారు విష్ణు నామాన్ని ఓం నమో నారాయణాయ లేనట్లయితే విష్ణు సహస్రనామం చదువుకోవడం. తులవారు రాజరాజేశ్వరి అమ్మవారిని లేదా అన్నపూర్ణ
ఆరాధన, వృశ్చికం వారు సూర్య ఆరాధన, ధనస్సు వారు విష్ణు ఆరాధన, మకరం వారు అమ్మవారి ఆరాధన, కుంభం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, అండ్ అదేవిధంగా మీనం వారు దత్తాత్రేయుడిని చేసుకోవాలి. ఇలా 12 లగ్నాల వాళ్ళు ఆ పర్టికులర్ ఉద్యోగ భావాన్ని ఈ ఆరాధన అంటే ఇన్ సెన్స్ అక్కడ మనం ఆ దేవతకి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవడము. ఉదాహరణ దత్తాత్రేయుడు అని చెప్పాను, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకోవడం, లేదా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అన్నాం. స్కందుని చేసుకోమని చెప్పాను, ఓం స్కందాయ నమః. లేదా ఒక్కోసారి దశమ స్థానంలో రాహు గాని కేతు గాని ఉంటాడు, అలాంటప్పుడు రాహు ఉంటే ఓం దుర్గాయ నమః అని నామస్మరణ చేసుకోవాలి. కేతు గ్రహం కనుక ఉన్నట్లయితే గణపతిని ఎక్కువగా చేసుకోవాలి. అంటే గణపతి యొక్క అనుగ్రహం అక్కడ కలిగితే కానీ ఉద్యోగం అనేది మూవ్ అవ్వదు వీళ్ళకి. 10th హౌస్లో కేతు ఉన్నాడు, ఆటంకం పరుస్తున్నాడు. దానికి అధిష్టాన దేవత ఎవరు? ఆ గ్రహానికి సంబంధించిన కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, అధిష్టాన దేవతకి ఎవరికి గణపతికి ఆరాధన చేసుకోవడం చేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి యోగిస్తుంది. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దేవత అంటే ఆరాధన చేయాలి అని అన్నారు కదా, ఇది కేవలం మనకి అంటే ఉద్యోగ ప్రాప్తి కొరకు మాత్రమే చేయాలా, లేదంటే తదనంతరం కూడా కంటిన్యూగా ఎప్పుడైనా ఈ దేవతల్ని పూజించాలా? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు ఆ దేవత అంటే ఇష్టం ఉంటే రెగ్యులర్ గా చేసుకుంటారు, కానీ ఇది మాత్రం పర్టికులర్ లగ్నం వాళ్ళకి ఉద్యోగ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు చేసుకోవడానికి రెమెడీ. ఓకే, ఉద్యోగ సమస్య ఉన్నప్పుడు. లేదు నేను రెగ్యులర్ గా చేసుకుంటాను, నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ బాగా రావాలనుంది, ఇంకా బాగా ఎదగాలనుకుంటున్నానంటే అది రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఎదుగుతారు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా. ఓకే గురుగారు, అయితే అన్ని లగ్నాల వారు చేసుకోదగిన అంటే ఉద్యోగ ప్రాప్తి కోసం ఇంకేదైనా పరిహారం గురుగారు? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా శని భగవానుడు కనుక వీక్ గా ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. సో సాటర్న్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? శని భగవానుడి దగ్గర ప్లస్ కేతు దగ్గర ఈ రెండింటి దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకొని లలిత సహస్రనామాలు నేను ఇందాక చెప్పినటువంటి నామం మంత్రాలు అవి ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ హనుమాన్ ఆరాధన కానీ, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, ఆ టెంపుల్స్కి కానీ రెగ్యులర్గా వెళ్తుంటే ఒక ఆఫీస్లో చాలామందిని తీసేస్తున్నారు అనుకోండి, కొంతమందిని తీయకుండా ఆగుతుంది అక్కడ. ఎందుకు అంటే అది ఆ ఎనర్జీ మీకు సపోర్టివ్గా నిలబడుతుంది. ఎందుకంటే దశమ స్థానాన్ని రూల్ చేసే గ్రహం యొక్క అధిష్టాన దేవతను చేస్తున్నారు మీరు అక్కడ. అర్థమైందమ్మా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు బాడీలో రకరకాల వైటమిన్స్ రకరకాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ రకరకాలు. మీరు ఏ పర్టికులర్ రిలేటెడ్ సంబంధించిన టాబ్లెట్ వేసుకుంటారు, అది పర్టికులర్ దాని స్ట్రెంగ్ చేస్తుందిగా. అట్లాగే ఈ 10th హౌస్ అంటేనే కర్మ, ప్రొఫెషన్. దీనికి ఎవరు రూలర్ ఎవరు, దానికి అధిష్టాన దేవత ఎవరు, దాన్ని పట్టుకుంటున్నారు మీరు. సింపుల్, క్లియర్ అవుతుంది. ఓకే గురుగారు, సో చాలా మందికి ఉన్న సమస్య ఇది, ఉద్యోగ ప్రాప్తి కోసం ఎవరితో మాట్లాడాలి, లేదంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనేది. సో చాలా చక్కటి విశ్లేషణని అందించారు గురుగారు. సో దేవతారాధన చేసుకుంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని, అండ్ ఎస్పెషల్లీ మీరు ఇందాక అన్నట్టుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉద్యోగ యోగం ఉందో లేదో జాతక పరంగా చెక్ చేసుకుంటే మరి మంచిది. అయితే ఆ ఉద్యోగ యోగం కూడా కొంతమందికి ఇక్కడ ఉంటుంది, లేదా కొన్ని చిన్న జాబ్స్ చేసుకునే ఉంటాయి కొంతమందికి. అంటే పార్ట్ టైం జాబ్స్ లాగా. పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కొంతమందికి. అంటే ఇంట్లోనే ఉండి చేసుకునేది ఏమైనా ఉందా అంటే 4th కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, 410 కనెక్టివిటీ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే చేసుకుంటుంటారు. లేదు వేరే స్టేట్కి వెళ్తారు కొంతమంది, చూడండి వాళ్ళకి 2 రకాల యోగాలు ఉంటాయి. భార్యతో దూరంగా ఉండే యోగం ఉంటుంది, ఉద్యోగం దూరంగా వెళ్ళి చేసే యోగం ఉంటుంది. అప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళడమే కరెక్ట్. ఈ యోగం ఏమిటి ఉంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా యోగం, జాతకం ఆ యోగం ఏ రకంగా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే గురుగారు, సో చాలా మందికి ఇది ఉన్న డౌట్ మీరు క్లియర్ చేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.